నేను వస్తున్నా, నేను మంచి చేస్తాను. నాకు టికెట్ ఇస్తారా ఇయ్యరా అన్న, మీ సార్కి ఫోన్ చెయ్యండి. మీరు రాక మాట్లాడిస్తారు. మాట్లాడేది ఏమన్నా టైం అయిపోయిన తర్వాత ఇంకా మాట్లాడుకుంటే చలో అవుతుంది. ముంగట్కెళ్ళి జరుగు ఫోన్ చేసి గర్భమైంది రండి మన రికార్డు గురించి ఇప్పుడే మనం లేదండి. అక్కడ నుండి అక్కడ ఏమైనా వేసుకుంటా అని చెప్పి అక్కడ నుంచి ఇక్కడికి రప్పించారు మేడం. పార్టీకి రాజీనామా చెప్తే నరసింహారావు సార్ చెప్తే ఇంపేసిండట. నరసింహారావు అమ్మ నాకు తెలియదు, సంబంధం లేదు. నరసింహారావు సారు మీకు టికెట్ ఇస్తే మీ మెట్పల్లిలో ప్రచారం చెయ్య అని అన్నాడు. మీ ఇష్టం అని చెప్పిండు అని చెప్పి నందయ్య మాకు చెప్పిండు. నందయ్య మాట్లాడినప్పుడు వీడియో రికార్డు అక్కడక్కడ న్యూస్ వాళ్ళు ఉన్నారు, మీరు కావాలంటే వాళ్ళకు కూడా ఫోన్ చేసి అడుక్కోండి. నేను ఎంత ఏడ్చి కాలు మొక్కినా కానీ కనీసం ఒక ఆడామె, ఒక టౌన్ అధ్యక్షుడు, ఒక ఆడి బిడ్డ కాలు మొక్కి ఏడుస్తుందన్న కనీసము 4 రోజుల నుండి పాటాఫీస్ చుట్టూ తిరుగుతున్నా, రాత్రి 10 దాకా ఉంటున్నా, ఒక్క నిమిషం కూడా టైం మాట్లాడేందుకు ఇయ్యలేరు. అదే 2 గంటలు మైలాపూర్, లింబాద్రి, రాజారాం వీళ్ళందరూ 2 గంటలు మాట్లాడేందుకు ఎట్లా టైం ఇస్తారు సార్? ఒక మహిళ నచ్చిన కదా నాతో ఒక్క నిమిషం మాట్లాడేందుకు టైం ఎందుకు ఇస్తలేరు? నాకు కావాలి సార్, నాకు టికెట్ కావాలా. నా సర్వేలో కూడా నా పేరు తేలింది. 4 రోజుల కింద ఫోన్ వచ్చింది నాకు ఖచ్చితంగా కావాలా. నువ్వు తీయు, పోరాడు తెచ్చుకున్నాం అన్న, టైం అయిపోతుంది. అవసరం లేదు.